హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు వెబ్ సిరీస్ రివ్యూ. ఇది జీ తెలుగులో తెలుగు వెబ్ సిరీస్ అనమాట. మిగిలిన భాషలో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే మిక్స్డ్ ఒపీనియన్ నాకు ఉందన్నమాట. స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఒక మంచి కాన్సెప్ట్తో ఓపెన్ చేశారేమో అనుకుంటున్నాను. రెగ్యులర్ టెంప్లెట్తోనే ఓపెన్ చేశారు. కాకపోతే వెళ్తున్న కొద్ది స్టోరీలో ఎటువంటి ప్రోగ్రెసెస్ ఉండదు అనమాట. సింపుల్ స్టోరీ. ఈ స్టోరీని మనం చాలా సిరీస్లో అండ్ మూవీస్లో చాలా వరకు చూసిన స్టోరీ. కాకపోతే ఈ స్టోరీని చెప్పే విధానంలో కొంతవరకు డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్లో కొత్త విధంగా చెప్పడానికి ట్రై చేశారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, హైదరాబాద్లో ఒక హాస్టల్లో తన రూమ్లోకి వెళ్ళిన అమ్మాయి బయట రాకుండా కనబడకుండా పోద్ది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రూమ్లోకే వెళ్తుంది. బయటికి రావడానికి ఎటువంటి సీసీ కెమెరాలో కూడా కనిపించదు. రూమ్లో ఉన్న అమ్మాయి బయటికి రాకుండా ఎలా కనబడకుండా పోద్ది అనేది ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేశారన్నదే స్టోరీ. కాకపోతే అక్కడ అమ్మాయి చనిపోతుంది. కానీ చనిపోయిన విషయం కూడా చాలా హైలైట్గా తీశారు. అది కొత్త పాయింట్. ఎలా ఎందుకు చనిపోయింది, చనిపోవాల్సిన రీజన్ ఏంటి, వాళ్ళ డాడీ హీరోని రాజీవ్ కనకాల తన భావోద్వేగం ఎలా చూపించాడన్నదే ఈ స్టోరీలో మెయిన్ ఉద్దేశం. దాన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో, పర్ఫెక్ట్ డైలాగ్స్తో, పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో మనకి చెప్పి ఒక కొత్త రకమైన థ్రిల్లింగ్ ఇవ్వడంలో మేకర్స్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. కాకపోతే ఇది ఓల్డ్ స్టోరీయే. స్టోరీలో మన ప్లాట్ బై ప్లాట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు, స్టోరీ రివీల్ చేస్తున్నప్పుడు విలన్ ఎవరో, వాళ్ళ ఉద్దేశం ఏంటనేది కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ తెలిసిపోద్ది. సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్లో. అది క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది, కొత్త రకంగా ఉందన్నమాట. ఆ ట్విస్ట్ని రివీల్ చేసి మనకొక మంచి ఫీల్ గుడ్ ఇచ్చేటట్టు చేయడంలో మేకర్స్ బాగుందనే చెప్పాలి. అక్కడ రాజీవ్ కనకాల యాక్టింగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ యాక్టింగ్ ప్రకారం తనకు ఒక మంచి అవార్డు కూడా ఇవ్వచ్చని నా అభిప్రాయం. చూద్దాం, ఇలాంటి మంచి క్యారెక్టరైజేషన్ పడితే మూవీస్లో కూడా తనకి మంచి రోల్స్ పడే ఛాన్స్ ఉంది. ఇలాంటి రోల్స్ పడాలని మనం కోరుకుందాం. మంచి యాక్టర్ అనమాట. ఈ మధ్య కనకం వెబ్ సిరీస్లో కూడా ఫాదర్ రోల్లో కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇక్కడ ఫుల్ లెంత్ రోల్లో ఒక మంచి క్యారెక్టరైజేషన్ పడింది. ఆయనకి క్లైమాక్స్లో ఆయనకున్న రోల్ ప్రకారం బాగుంది. ఇలాంటి రోల్స్ పడాలని కోరుకుందాం. ఇంకా ఎవరైతే కూతురు కింద యాక్ట్ చేసిన వసంతిక హైలైట్. ఆవిడ ఉంచే చిన్న రోల్ అయినా మంచిగా యాక్ట్ చేసింది. మెయిన్గా ఉదయ్ భాను గారు చాలా సంవత్సరాల తర్వాత మంచి రోల్ పడి మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, ఇన్వెస్టిగేషన్లో కూడా ఆవిడ యాక్టింగ్లో కానీ, స్లాంగ్లో కానీ, ఆలోచనలో కానీ, కథలెక్కలో కానీ బాగా యాక్ట్ చేసింది. పర్ఫెక్ట్గా ఆవిడకి మంచి రోల్స్ పడాలని మనం కోరుకుందాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. కాకపోతే అక్కడక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ను మనం పట్టించుకోకుండా ఒక మంచి కథ కావాలనుకుంటే ఈ స్టోరీకి అది చాలు. మన లాజిక్లు వెతికి ప్రతి సీన్ ఇది ఎలా జరిగింది అనుకుంటే ఈ స్టోరీ డొల్లా కనిపిస్తుంది. కాకపోతే దాన్ని అవన్నీ కవర్ చేసుకుంటూ ఒక మంచి స్టోరీ చెప్పాలనే విధానంతో మంచి మెసేజ్ కూడా, మెయిన్గా ఈ క్లైమాక్స్లో మెసేజ్ చెప్పే విధానం, మనకు అది మెసేజ్ అనుకుంటే మనం మెసేజ్లో తీసుకోవచ్చు, లేకపోతే అదొక స్టోరీ కిందనే ఉంటుంది అనమాట. అది మనం ఆలోచన విధానాన్ని బట్టి ఉంది. అది డైరెక్టర్ పాయింట్ అండ్ రైటింగ్లో కూడా ఆన్ పేపర్ మనకు కనిపిస్తుంది. స్క్రీన్ మీద మనం చూసేటప్పుడు మనకు ఒక మంచి ఫీలింగ్ ఇచ్చేటట్టే బయటకు వెళ్తాం అనమాట. ఓకే, ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.